బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. యోగదాయకమైనటువంటి దశలు, రాజయోగ కారకమైనటువంటి గ్రహాలు గోచారవశాత్తు ఇంకా కొనసాగుతున్నటువంటి కారణంగా తులారాశి వారి యొక్క జాతకం అద్భుతంగా ఉండబోతుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి విందులు, వినోదాలు, వివాహ సంబంధమైనటువంటి శుభకార్యాల ద్వారా మళ్ళీ పాత మిత్రులు, పాత బంధువులు ఒక్కటవుతారు. వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాల వల్ల మీకున్న కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇది మానసికంగా మీ ఆనందానికి కారణమయ్యేటువంటి అంశం. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. వారికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతుల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల యొక్క అమ్మకం, కొనుగోలు సానుకూలవంతమవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమస్యలు ఇరుక్కుపోవటం వల్ల భగవంతుడు కాలం ఉన్నాయి. మనకి నష్టాన్ని, కష్టాన్ని కలిగించేటువంటి వ్యక్తులను కూడా భగవంతుడు కాలం చూసుకున్నారని మీరు అనుకునేటువంటి సంఘటనలు మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, వృత్తి ఉద్యోగంలో బదిలీలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి. సహచర ఉద్యోగులు అవ్వచ్చు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం వల్ల, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల మానసికమైనటువంటి అశాంతి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగడానికి గాను దేవగురువు అయినటువంటి బృహస్పతి లేదా గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మేధా దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయ స్వామివారు అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు, వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆవు నూనెతో దీపారాధన చేస్తున్న, ఇప్ప నూనెని దీపం వెలిగించుకోవడానికి దానంగా ఇచ్చి వచ్చిన జాతకంలో సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.